ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. నా పేరు ధనలక్ష్మి. మేము కాకినాడ జిల్లా నుంచి వచ్చాము. మాకు 42 రోజులు సమ్మె చేస్తామంటే ప్రతిరోజు కూడా టెంట్లోకి వచ్చి టీడీపీ నాయకులందరూ టెంట్లోకి వచ్చి ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని అమలు చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా కూడా ఆ మాట ఎత్తట్లేదు. 9 నెలలు కూడా మేము ఎదురు చూసాం. ఆయన ఏమైనా మా డిమాండ్స్ పరిష్కారం చేస్తారేమో అని చెప్పి ఆయన డిమాండ్స్ పరిష్కారం చేయలేదు. కాబట్టి ఈ రోజు మేము ధర్నాకి పిలుపునిచ్చాము. ధర్నాకి పిలుపునిచ్చి 10 రోజుల ముందే మేము రిప్రజెంటేషన్లు ఇచ్చాము. కానీ అప్పటి నుంచి మానేసి నిన్నటికి నిన్న మా అధికారులు ఏం చేశారంటే మీకు ధర్నాకి పర్మిషన్ ఇవ్వలేదు, మేము ప్రాజెక్ట్ మీటింగ్ పెడతా ఉన్నాము, సెక్టార్ మీటింగ్ పెడతా ఉన్నాము అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. మీరు మహిళా దినోత్సవం సందర్భంగా జీవోని ఇచ్చాను అని చెప్పి ఇచ్చారు. ఆ జీవో ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే గ్రాడ్యుయేటీ అన్నది ఎప్పుడైతే సర్వీస్ ఎంత ఉందో ఆ సర్వీస్కి సంవత్సరానికి 15 రోజులు చొప్పున జీతం ఇవ్వాలి. అలా కాకుండా ఈయన ఏమంటున్నారంటే ₹1,00,000 వర్కర్కి 40,000 హెల్పర్కి అని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఎంత మాత్రం తప్పుడు జీవో, అది కరెక్ట్ జీవో కాదు. ₹1,20,000 రిటైర్మెంట్ బెనిఫిట్, ₹60,000 హెల్పర్కి బెనిఫిట్ ఇచ్చిన 42 సమ్మెలోనే ఇచ్చారు. దాన్ని ఈ రోజు ఏం చేశారు, అదే గ్రాడ్యుయేటీ జీవో అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అది గ్రాడ్యుయేటీ జీవో కాదు. రిటైర్మెంట్ బెనిఫిటే, గ్రాడ్యుయేటీ జీవో గ్రాడ్యుయేటీదే. మాకు గ్రాడ్యుయేటీ జీవో కరెక్ట్ అయిన గ్రాడ్యుయేటీ జీవో ఇవ్వాలి. అదేవిధంగా కనీస వేతనాలు 26,000 చేయాలని చెప్పి చెప్తా ఉన్నాము. పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా జీతాలు పెంచాలి. మాకు 2019 నుంచి జీతం పెంచలేదు. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూరగాయల రేట్లు, నిత్యావసర రేట్లు పెరగలేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రేట్లు చూస్తే ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. మా జీతాలు చూస్తే అదే జీతాలు అది పెంచలేదు సరికదా, పని భారాన్ని పెంచారు. అనేక యాప్ల పేరుతో ఆ రోబోల్లాగా మమ్మల్ని వాడుకుంటా ఉన్నారు. ఆ యాప్లన్నీ తగ్గించాలి, కనీస వేతనం పెంచే వరకు కూడా ఇలాంటి ధర్నాలు కొనసాగిస్తూనే ఉంటాము. మీరు ఎప్పుడైతే వేతనాలు పెంచుతారో అప్పటి వరకు కూడా సమ్మె కొనసాగిస్తామని చెప్పి తెలియదు. చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, బాబు గారు ఎన్నో హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఖజానాలో డబ్బులు లేవంటున్నారు. చూసుకున్నట్లయితే ఈ వేతనం ఎలా సరిపోతుంది? సంపద సృష్టిస్తానన్నారు కదా సిబిఎన్ గారు. మరి ఆయన సృష్టించే సంపదకి వీళ్ళిద్దరూ 2 చేతులు అటొక చెయ్యి ఇటొక చెయ్యి వేస్తానన్నారు కదా. వేసి ముగ్గురును కూటమి ప్రభుత్వంతో కూడి సంపద సృష్టించమనండి. ఆ సంపద సృష్టిలో భాగంగానే అంగన్వాడీలకు వేతనాలు సవరణ చేస్తానని ఆ రోజు టెంట్లోకి వచ్చి సిబిఎన్ గారి తరపున పవన్ కళ్యాణ్ గారు వచ్చి హామీ ఇచ్చారు. అంతే కదా. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రావాలి కదా. సంపద సృష్టిస్తానన్నారండి సిబిఎన్ గారు. సృష్టించిన సంపదలో కొంత భాగం వీళ్ళకి వేతనాల రూపంలో, కనీస వేతనాల రూపంలో అమలు చేస్తానని మీరే మాట ఇచ్చారు. మీరు ఇచ్చిన మాటకు ప్రతినిధులుగా మీ అబ్బాయి గారు, నేను వత్తాసు పలుకుంటూ వచ్చాము. అది నమ్మి ఈ అక్క చెల్లెమ్మలో 42 రోజుల సమ్మెలోని భాగంగా మనల్ని పూర్తిగా నమ్మేశారు. ఇప్పుడు వేతన సవరణ చెయ్యండి. మోసపూరిత గ్రాట్యుటీ జీవోని విడుదల చేయడం అది కరెక్ట్ కాదు. అంటే అంగన్వాడీలు సమ్మె 10వ తేదీన ఉందని తెలిసి అప్పటికప్పుడు మహిళా దినోత్సవం సందర్భంగా మోసపూరిత గ్రాట్యుటీని విడుదల చేసి, అంటే ఒకప్పుడు అన్నారట ఇందిరాగాంధీ గారు, మా తాత ముత్తాతలు చెప్పేవారు, ఆంధ్ర జనం గొర్రెలు అని. అయితే ఈయన ఉద్దేశం ఏంటంటే కోడిబుర్రలు అనుకుంటున్నారేమో. అంత లేదు, కోడిబుర్రలు కాదు, ఆలోచన శక్తి ఉన్న అంగన్వాడీలు. ఈయన గ్రాట్యుటీ అమలు చేసేస్తున్నామని మహిళా దినోత్సవం సందర్భంగా ఈయన చేస్తే అది తప్పుడు జీవో, తప్పుడు మార్గము. దాన్ని మేము యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు మేము ఏమైతే డిమాండ్లు అడుగుతున్నామో ఖచ్చితంగా నెరవేర్చాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 26,000 కనీస వేతనం అమలు చేయాల్సిందే. ఇతరత్ర డిమాండ్లు కూడా ఆయన అమలు చేసేంత వరకు సమ్మెలు, ధర్నాలు మరింత ఉధృతం చేసి ఏ విధంగానైనా మా హక్కులు సాధించుకుంటామో, పోరాటాల ద్వారానే మా హక్కులు సాధించుకుంటామని మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి జ్ఞప్తికి తీసుకొస్తున్నాం. ఒకప్పుడు ఇవే పోరాటాలు చేసి ఆయన చేతే మేము ఓకే అనిపించుకున్నాము. ఇవే పోరాటాల ద్వారా మరొకసారి ఆయన జ్ఞాపకం చేస్తున్నాము. ఇప్పటికైనా సరే మీరు కూటమి ప్రభుత్వంతో కూర్చొని మాట్లాడి మా యొక్క సమస్యలు పరిష్కరిస్తే చాలా మంచిదని విన్నవించుకుంటున్నాము. కానీ ప్రభుత్వం వారు మరి చాలా హామీలు ఇచ్చారు. మాకు కనీస వేతనాలు 26,000 చేస్తానన్నారు, చేయలేదు. ఇప్పుడు 11,500 ఇస్తున్నారు. కానీ మాకు మా కుటుంబాలకు కూడా సరిపోవట్లేదు. అది బోల్డ్ అంత ఖర్చులు అయిపోయి నిమిత్తంగా ఉన్నాయి. కానీ అంగన్వాడీలు మాత్రం చాలా
మరి హింసాపూర్వకంగా హింసిస్తున్నారు. కానీ యాపలని పేసి యాపలని ఇదని అదని పెడుతున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా 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 బడ్జెట్ ఇంకా అదనపు వరకు కూడా చేయిస్తున్నారు. కానీ మా అంగన్వాడీ వాళ్ళ కేకలు విని మాకు జీతాలు పెంచే వరకు ఈ సమ్మె 42 రోజులు సమ్మె చేసినప్పుడు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం కూడా అన్ని హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఏ హామీ కూడా నెరవేర్చలేదు. అలాగని ఈరోజు 10వ తారీఖున ఇక్కడ భారీ ఎత్తున ధర్నా చేసాము. ఇంకా ఈ ధర్నా కూడా 42 సమ్మె కాకుండా ఇంకా 42 రోజులు సమ్మె చేస్తామని జయప్రదం చేస్తామని మరి అంగన్వాడీలు మరి ఉద్రతతో ఉన్నారు. దీన్ని ప్రభుత్వం వారు మరి దృష్టిలో పెట్టుకుని మా సమస్యలన్నీ పరిష్కరిస్తారని ప్రభుత్వం వారికి మరి వినతి పత్రం ఇస్తున్నాము. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఏదైతే చెప్పారో ఆ హామీలు నేను ఆడవాళ్ళకి అనుకూలంగా ఉంటానని మరి ఇప్పుడు ఎందుకు మాట దాటేస్తున్నారు? మరి అదే కదండి మేము అదే తాలూకా అని అది నెగ్గే వరకు ఒక మాట, నెగ్గిన తర్వాత ఒక మాట అనమాట. ఆడవాళ్ళు మోసం చేయడం అంటే అంత ఈజీగా ఉందండి ఈ ప్రభుత్వానికి. ఇంత కూడా జాలి కనకరం అనేది ఏం కూడా కలగట్లేదు అసలు. మరి 11,500 జీతం కుటుంబం బతకడానికి సరిపోతుంది అంటారా? అతను తెలియలేదంటారా? అసలు ఇంతమంది ఆడవాళ్ళు ఇవాళ రోడ్డుని ఎక్కి ఇంత కుటుంబాన్ని వదులుకొని బిడ్డలను వదులుకొని మేము గంజి కొడుకులు లేకుండా మేము ఇలా రోడ్లను తిరుగుతున్నాం. ఆయనకి ఏం న్యాయం అండి ఇలా తిప్పించుకోవడానికి మమ్మల్ని? ఏమండి మా పట్ల ఎందుకు ఆయనకి జాలి కలగట్లేదండి? అసలు ఈ ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచిస్తున్నారండి? మీరు తీసిన వీడియోలన్నీ కూడా ఆయనకి అన్ని కూడా పంపించండి. అన్ని కూడా ఆయన జైల్లో చేయాలనేసి తక్షణమైన ఇవన్నీ చూసినవన్నీ కూడా వెంటనే మాకు 26,000 జీతం చెయ్యాలనేసి మేమందరం అడుగుతున్నాం. అది చెయ్యకపోతే చేసే వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తామని మేము మాకు వచ్చే జీతంలో 11,500 గ్యాస్ బిల్లులు పెట్టాలా, మేము కాండిమెంట్స్ బిల్లులు పెట్టాలా, మళ్ళా పోషణ మామూలుగా కేంద్రం స్కీమ్ ఒకటి ఉంది, శ్రీమంతాలు అన్నప్రాసనలని అవి చేయాలా. ఏ బిల్లులు మాకు 4-5 ఏళ్ల నుంచి ఏ బిల్లులే. మా జీతం కనీసం మాకు 5,000 లాస్ట్ ఖర్చులు పోయి మిగిలేది. 5,000తో మేము జీవితాంతం నెలంతా ఖర్చులు మా పిల్లల్ని బతికించుకోవాలా. మాకేమన్నా రోగాలు రొప్పులు వస్తే మేమేం కావాలా? మీరు పెట్టే టెన్షన్లకు ఏమైపోతాం అనేది కూడా తెలియడంలే. ఇదే ఇంతటితో ఏపీ అంగన్వాడీ వర్కర్ దగ్గరికి వచ్చి హామీలు ఇచ్చిన లోకేష్ గారు ఏమైపోయారు? ఏమో మళ్ళీ వాళ్ళకు మేము ఈ రోజు కనిపించడం లేదేమో. ఆ రోజు మా ఓట్లు కావాలా, ఈ రోజు మేము అవసరం లేదు వాళ్ళకు. ఆ రోజు మా ఓట్ల కోసమే మా దగ్గరికి వచ్చినారు, ఈ రోజు మేము అవసరం లేము వాళ్ళకు. ఎందుకు అవసరం లేదు? పథకాలకు కూడా మీరు ఎందుకు దూరంగా పెట్టారు? మిమ్మల్ని ఎందుకు అన్ని ఇచ్చినామంటున్నారు సంక్షేమ పథకాలు. ఓన్లీ ఒక గ్యాస్ దే చెప్పగలం మేము. గ్యాస్ ఇప్పటికి మార్చి ఈ నెల అయిపోతే గ్యాస్ వన్నాయా ఎవరికన్నా? అంగన్వాడీ టీచర్లకు ఎవరికి వల్లలే. అంగన్వాడీ టీచర్లకు వల్లే, ఆయాల వరకు వల్లే. సంక్షేమ పథకాలు అనేటివి ఆడున్నాయో మాకైతే తెలియదు, కానీ మా వరకు అయితే చేరడం లేదు. మేడం సానుకూలంగా స్పందిస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ పెడచెవును పెడితే ఏం జరగబోతుంది? మేమేం వాళ్ళ మీద గొడవకు రావడం లేదు. మా కడుపు బాధ కోసం మేము అడుగుతున్నాం. వాళ్ళేం మాకేం కక్ష కాదు. ఎవరొచ్చినా మాకు సంతోషమే. కానీ మమ్మల్ని కూడా మాకు కుటుంబాలు ఉన్నాయి అని గమనించుకుంటే బాగుంటది అనేదే తప్ప వాళ్ళ మీద మాకేం సామరస్యంగానే ఉన్నాం. మాకేం వాళ్ళంటే యుద్ధం కాదు, వాళ్ళతో మాకేం పోటీ తత్వం కాదు. వాళ్ళు ఎవరన్నా మా కడుపు నింపాలా. మా కడుపు ఉంది. 5,000తోని మా ఖర్చులు పోయి మేము ఏ విధంగా బతకాలనేది అడుగుతున్నాం అంతే తప్ప వాళ్ళ మీద మేము కోపంతో ఏదో యుద్ధానికి దిగాలనేది అయితే మా ఉద్దేశం కాదు. మాకు కడుపు ఉంది, మా కడుపుకు తగ్గట్టు మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం అంతే తప్ప మేమేం వాళ్ళ మీద ఎటువంటి సానుభూతి అనేది మాకు ఎప్పుడైనా ఎవరి మీద అయినా సానుభూతే. వైసీపీ ప్రభుత్వంలో 42 రోజులు మేము ధర్నా చేసాం. ఆ ధర్నా చేసేటప్పుడు సమ్మె శిబిరాల దగ్గరికి వచ్చి మీకు ఇక్కడ మీకు ఏది న్యాయం జరగడం లేదు కాబట్టి 42 రోజులు కావస్తున్నా సరే మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మేము ఎలా పోటీ చేస్తున్నాం, మీరు మాకు ఓటేయండి, మీరు మాకు ఓటేస్తే మీరు మమ్మల్ని గెలిపిస్తే మీకు జీతం మేము 26,000 చేస్తామని మాకు హామీ ఇచ్చారండి. ఆనాడు హామీలు ఇచ్చిన నేతలు ఈనాడు ఏమయ్యారు? మా జీతం ఎంత, మేమెంత? ఒక రోజు కూలీకి రోజుకి 1,000 రూపాయలు ఇస్తున్నారు. మేము నెలంతా కష్టపడితేనే కానీ 11,500 మాకు రావడం లేదు. మరి మేము జగన్ గారిని ఆయన జీతం పెంచక ఆయన గద్దె దింపాం మేము. మరి ఈరోజు మేము ఈయనకి ఓటేసి గెలిపించాం. కానీ ఈయన మాకు న్యాయం చేస్తారని గెలిపించాము. కానీ 9 నెలలు కావస్తుంది, కానీ ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. సరికదా పోషణ వాటికాలు పెట్టారు, సెంటర్లో ఉండాలంటున్నారు. ఎండలో పడి మేము కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. అది కాకుండా మరి వాలంటీర్లకి 6,000 పెన్షన్లు జీతం ఇచ్చేవారు.
మాకు ఈవేళ తెల్లవారుజామున 1 తారీఖు వచ్చిందంటే అంతకు ముందు రోజు ఆదివారం అయితే శనివారమే పెంచాల్సి వస్తుంది పెన్షన్లండి. మాకు ఆ పెన్షన్లకు కూడా మాకు రోజుకి పోయిన కనీసం ఒక 500 పెంచిన, ఆ జీతం మీద ఒక 1000 రూపాయలు పెంచిన మాకు చాలండి. నెలకు 6000 ఇచ్చి ఒక గ్రామానికి 2 లక్షలు మిగిలింది. ఈరోజు అంగన్వాడీ వర్కర్ల మీద ఆ భారం పెట్టారు. పెన్షన్లు పెంచే బాధ్యత అంగన్వాడీ వర్కర్ల మీద పెట్టారు. మమ్మల్ని ఎంతసేపు వర్కర్లుగానే గుర్తిస్తున్నారు తప్ప మాకు జీతాలు పెంచడం లేదు, మా యొక్క శ్రమను గుర్తించడం లేదండి. మమ్మల్ని గుర్తించాలి, మా జీతం పెంచే వరకు మేము ఇలా ధర్నాలు చేస్తూనే ఉంటాం. పైగా పర్మిషన్ ఇచ్చారు, ధర్నాకే పర్మిషన్ ఇచ్చారు. ఎక్కడ వాళ్ళని అక్కడ స్టేషన్లోను బస్ స్టాండ్లోను ఎక్కడ పడితే అక్కడ ఆపడం న్యాయం అంటారా? పర్మిషన్ ఇచ్చారు కదా, మా జీతం ఈరోజు కటింగ్ కదా, మమ్మల్ని ఎందుకు ఆపాలి, మమ్మల్ని ఎందుకు నిర్బంధించాలి? అంగన్వాడీ వర్కర్లు అంటే ఆయనకి ఏమన్నా మేము లోకుగా కనపడ్డామా చెప్పండి? మాకు ఎప్పుడు ప్రతిసారి మేము ధర్నా చేసే సాధించుకున్నాం. అంతకుముందు ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు జీతం పెంచారు. అలాగే ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో పెంచలేదన్న కక్షతో ఆయన గద్దె దించాం. మరి ఈయన కూడా పెంచకపోతే తర్వాత జరిగే మరి పరిణామాలు ఎలాగుంటాయి ఆయనే చూస్తారు. దయచేసి అంగన్వాడీ చెల్లెమ్మలు నా చెల్లెమ్మలు అన్నారు కాబట్టి మా శ్రమను గుర్తించి ఆ పెన్షన్ విషయంలో, పోషణ వాటిక విషయంలో, మా జీతం విషయంలో మాకు జీతాలు పెంచాలని ఆయన్ని మేము మనవి చేసుకుంటున్నాం. మాకైతే ఆయన మీద ఏ కోపము లేదు. ఆయన మాకు ఒక అన్నగా ఆయన్ని మేము అడుగుతూ ఉన్నాము. ఆయన పెంచుతానని హామీ ఇచ్చారు కాబట్టి మేము అడుగుతున్నాం. మాకైతే మేము కష్టానికి తగ్గ ఫలితం అయితే కాదు ఇది. దయచేసి మరి ఈ హామీలన్నీ అక్కడికి చేరవేయాలని, ఆయన ఇచ్చే హామీలు నెరవేర్చాలని, ఆ హామీలు మేము నెరవేర్చమని కోరుతా ఉన్నాం. నెరవేర్చే ఇదేమి లేదండి, చెప్పటం వరకే జరుగుతుంది. నెరవేర్పు అనేది ఎప్పుడు జరిగిద్దో కూడా తెలియదు, అది కలలాగా మిగిలిపోతుంది. అది అంటే మేడం గారు జనరల్గా ఏమంటున్నారంటే ఖజానాలో డబ్బులు లేవనే మాట ఎంతవరకు సమంజసం అంటారు? అనేక సంక్షేమాలకు వదులుతున్నారు కదా, నిన్న అసెంబ్లీ సమావేశం. ఖజానాలో డబ్బులు ఉన్నది లేనిది తెలుసు కదా, అంతకుముందు పరిపాలించిన ఆయనే కదా. మరి అలాంటప్పుడు ఖజానాలో డబ్బులు ఉందా లేదా అని చూసుకుని చెప్పాలి కదా. అది ఇచ్చే ఇచ్చే హామీలని ముందుగా చెప్పేయటం ఎందుకు? ఇప్పుడు ఇలా ఇబ్బంది పడుతున్నామని మళ్ళీ జనాలను ప్రలోభ పెట్టడం ఎందుకు? అది ఎలా ఉంటుంది అంటారు మేడం? నిజంగా వీళ్ళు సామరస్యంగా స్పందిస్తున్నారా, లేకపోతే ఏదో పెడచెవిని పెట్టినట్టే బిహేవ్ చేస్తున్నారా? ఇది పెడచెవిని పెట్టినట్టే ఉంటుంది తప్ప కరెక్ట్గా మాకు న్యాయం జరుగుతుంది అనేది అనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు మహిళలకు ఎటువంటి అన్యాయం జరగనివ్వనన్నారు, ఇప్పుడు పరిస్థితి చూస్తే అంత విరుద్ధంగా ఉంది. ఎవరైనా సరే నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు తప్ప జనాలు వచ్చే వరకు ఒక రకం, వచ్చిన తర్వాత ఇంకొక రకంగా ఉంటుంది. కానీ దీనికి సంబంధించి ప్రతిస్పందన ఎవరి దగ్గర కనపడటం లేదు. మా వరకు న్యాయం జరుగుతుంది, ఎవరో చేస్తారనేది కూడా అర్థం కావట్లేదు. ఎలక్షన్స్ ముందు టెంట్లలోకి వచ్చి హామీ ఇచ్చిన లోకేష్ గారు ఏమైతే తెలియదు ఏదో చేస్తామని మాటలకే పరిమితం అవుతున్నారు. ఎవరైనా సరే చేతలకు వచ్చేటప్పటికి ఎవరు ఏమి కనపడటం లేదు. అది 9 నెలల పరిపాలన అయిపోతుందిగా మేడం, మరి ఎలాగ ఇంత ఇబ్బందులు ఎందుకు పెడుతున్నారు? ఏమనండి, మాకేం తెలుస్తుంది? మేమేదో వాళ్ళకి తెలియాలా, ఆ ప్రజలకి మనం ఏం చెప్పామా, మనం ఏం చేస్తాం అనేది వాళ్ళకే తెలియాలా. మరి వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళ అనుభవజ్ఞులే కదా, ఎప్పుడో నుంచో రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, పరిపాలించిన వాళ్ళే కదా, వాళ్ళకే తెలియాలి. మరి కూడా కరెక్ట్ గానే ఉన్నాయి కదా, ఏదైతే ఉందో ఇప్పుడు పెరిగిన ఖర్చుల రీత్యా గౌరవ వేతనం ఇవ్వమంటున్నారు. దాంట్లో అవును, మా ఆవేదన, మా వేదన ఏ ప్రభుత్వానికి కూడా అర్థం కావట్లేదు. ఇదిగో వస్తా అదిగో చేస్తా అనేవాళ్ళే తప్ప ఎవరు చేసిన వాళ్ళు లేరు. మా కష్టాన్ని ఎవ్వరూ గుర్తించటం లేదు. అవునండి, ఇప్పుడు రేట్లు అవి పెరిగినాయండి. వాటి మీద ఎలా బతుకుతారో చెప్పండి. అంగన్వాడీ వల్ల ఆయనకి కనిపించడం లేదండి, ఇంతమంది రోడ్డు మీద పడి కనిపించడం లేదా. జీతాలు పెంచమనే కదండి అడిగాము, మేము ఏమన్నా అడిగామా వారిని? అసలు మరి మా అర్థం అవటం లేదండి ప్రభుత్వానికి. మా పోరాటం అర్థం అవట్లేదండి, మా బాధ అర్థం అవట్లేదా? ఈ లోకంలో ఎన్ని రేట్లు పెరిగినాయి చెప్పండి, ఎలా తింటారో ఎలా బ్రతుకుతారో చెప్పండి. మేము న్యాయంగానే పోరాడుతున్నాం కదండి, మేమే అన్యాయంగా అడగలేదు కదా, న్యాయంగానే అడిగాం. హామీలు ఇచ్చున్నారు, ఇప్పుడు 9 నెలల పరిపాలన తర్వాత ఖజానాలో డబ్బులు లేవంటున్నారు, ఎంతవరకు? మరి లేవన్నారు, ఇప్పుడు జీతాలు వేయలేదండి. మరి ఏం పరిపాలన చేస్తున్నారో మరి ప్రభుత్వం ఏంటో అన్నది మాకు తెలియదు. ఏం పెట్టి పిల్లల ఫీజులు చదువులు ఏం చదివించాలండి? ఇంట్లో అద్దెలు కట్టాలా, ఇంట్లో గడాలా, ఎలా చేయాలి? అప్పులు చేసి బాధపడి అప్పులు తీర్చలేక చచ్చిపోతున్నామండి. అదండి, మరి ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం మాకు ఏదో అనుకూలంగా సానుకూలంగా చెప్తే శుభవార్త చెప్తారని ఆశిస్తున్నామండి.